మీడియా మిత్రులు అందరికీ నమస్కారం. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల యొక్క రాహుల్ గాంధీ ఆదేశం మేరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా ఈరోజు బాధ్యతలు స్వీకరించిన తర్వాత చారిత్రాత్మకమైనటువంటి ఆంధ్రరాష్ట్ర భవన్లో ప్రథమ అత్యవసర కార్యవర్గ సమావేశాన్ని వారు మాట్లాడి ప్రసంగించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అంశాలు మనకి మీడియా ద్వారా అందరికీ Announcement 1. ఎల్లుండి నుంచి 23వ తేదీ నుంచి పిసిసి అధ్యక్షురాలిగా నేను 23 జిల్లాల పార్టీ కార్యకర్తలతో సమావేశం జరుగుతుంది. ఈ 9 రోజుల కార్యక్రమం 23వ తేదీ నుంచి ఈ నెలంతా జనవరి 31 వరకు జరుగుతుంది. రోజుకు 3 జిల్లాలు చొప్పున ప్రతి జిల్లాకి వచ్చి ఆ జిల్లా కార్యకర్తలతో నాయకులతో మాట్లాడడం జరుగుతుంది. జాయినింగ్స్ చేసుకోవడం జరుగుతుంది. ఎలక్షన్ ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అనౌన్స్మెంట్ నెంబర్ 2. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఛార్జిగా ఉన్న మణికప్ ఠాగూర్ గారు 24వ తేదీన ఇక్కడ ఈ విజయవాడ ఆఫీస్ నుంచి కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్స్, ఎమ్మెల్యే కంటెస్టెంట్స్ అయినా, ఎంపీ కంటెస్టెంట్స్ అయినా ఈ కమింగ్ ఎలక్షన్స్ కోసము అప్లికేషన్స్ తీసుకోవడము మొదలు పెడతారు. ఫస్ట్ రోజు ఆయన ఉంటారు, ఇన్ఛార్జ్ గారు ఉంటారు. ఫస్ట్ కొన్ని అప్లికేషన్లు ఆయనే తీసుకోవడం జరుగుతుంది. సో కాంగ్రెస్ పార్టీ is officially opening the window for receiving applications for MLA and MP contestants in the 2024 elections. ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు నాకు అప్పగించడానికి కాంగ్రెస్ పార్టీ నా మీద ఎంతో నమ్మకం ఉంచింది. ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి రాజశేఖర రెడ్డి గారి చివరి కోరిక రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని ఇటీవల కాలంలో నాకు గట్టిగా ఈ అంశం పదే పదే గుర్తు రావడం. ఎందుకంటే మణిపూర్ లాంటి ఘటనల వల్ల మన దేశానికి బీజేపీ ఒక ప్రమాదమని, బీజేపీ డేంజరస్ టు అవర్ కంట్రీ అనేది నాకే కాదు చాలా మందికి అర్థమవుతున్న విషయం. కనుక రాజశేఖర రెడ్డి గారు
ఎప్పుడో చెప్పిన మాట 14 సంవత్సరాల కింద రాజశేఖర రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలి అని కోరారు. ఈ రోజు ఈ రోజు కూడా నాతో పాటు ఎందుకంటే ఓన్లీ ద కాంగ్రెస్ పార్టీ ఈస్ ద లార్జెస్ట్ సెక్యులర్ పార్టీ ఆఫ్ దిస్ కంట్రీ. బీజేపీ పార్టీ లాంటి రైటిస్ట్ పార్టీ అధికారంలో ఉంటే మణిపూర్ లాంటి ఘటనలే జరుగుతాయి. బీజేపీ పార్టీ ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రానికి చేయాల్సిన అన్యాయం అంతా చేసింది. స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోవడం అయితేనేమి, పోలవరం నెగ్లెక్ట్ చేయడం అయితేనేమి, అమరావతి విషయంలో చిన్న చూపు అయితేనేమి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయితేనేమి, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని చెప్పి మోసం చేయడం అయితేనేమి, రైతులకి ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పి రైతులని మోసం చేయడం అయితేనేమి, ఇలా 1 కాదు 2 కాదు అన్ని విషయాలలో బీజేపీ పార్టీ ప్రజలకు, ముఖ్యంగా ఆంధ్ర ప్రజలకు ఇంకా ఎక్కువ అన్యాయం చేసింది. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ మనకు వచ్చి ఉంటే ఆంధ్రప్రదేశ్ నిజంగానే ఎంతో అభివృద్ధి చేసి ఉండేది. ఆల్ ద మోర్ రీజన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పడానికి దే హ్యావ్ ఎవ్రీ రీజన్. అండ్ దట్స్ వై ఈరోజు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర ప్రజలను కోరుతున్నాం. ఇప్పుడు ఉన్న అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అయితేనేమి, వైసీపీ అయితేనేమి,